చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. పాముకు పాలు పోసి పెంచితే అది ఎప్పుడో ఒకప్పుడు యజమానినే కాటేస్తుంది. పాకిస్తాన్ విషయంలో ప్రపంచానికి జరుగుతోంది అదే. భారత్ ఎప్పటి నుంచో మొత్తుకుంటోంది కూడా. మోదీ గొంతు చించుకుంటుంది కూడా అదే విషయం గురించి. పాకిస్తాన్ ఉగ్రవాద కర్మాగారం అని. అప్పుడు వినని ప్రపంచం ఇప్పుడు సిడ్నీలో శవాలను చూసి ఉలిక్కి పడుతోంది. పెహల్గాంలో మన వాళ్ళు చనిపోయినప్పుడు ఎంత బాధపడ్డామో ఇప్పుడు ఆస్ట్రేలియా కూడా అదే బాధను అనుభవిస్తోంది. ఎందుకంటే సిడ్నీ మారణ హోమం వెనుక ఉన్నది సాక్షాత్తు ఒక పాకిస్తానీ. సిడ్నీలోని బాండీ బీచ్లో నిన్న ఏం జరిగిందో మనం చూసాం. అమాయకుల మీద కాల్పులు జరిపింది ఇద్దరు వ్యక్తులు. ఒకరు తండ్రి సాజిద్ అక్రమ్, రెండో వాడు కొడుకు నవీద్ అక్రమ్, 24 సంవత్సరాల కొడుక్కి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే పోలీసుల కాల్పుల్లో చనిపోయిన తండ్రి సాజిద్ అక్రమ్ ఆస్ట్రేలియాలో ఉంటున్నా కాల్పుల్లో పాల్గొని గాయపడిన కొడుకు నవీద్ అక్రమ్ మాత్రం పక్కా పాకిస్తానీ. ఇతని దగ్గర పాకిస్తాన్ దేశానికి చెందిన ఐడీలు దొరికాయి. ఉగ్రవాదాన్ని ఎగుమతి చేయటం పాకిస్తాన్కు వెనతో పెట్టిన విద్య అని ఇంకొకసారి రుజువైపోయింది. ఇదేమీ యాదృచ్ఛికం కాదు, పక్కా ప్లాన్. భారత్లోని పెహల్గాంలో అమాయక యాత్రికులపై ఉగ్రవాదులు ఎలాగైతే విచక్షణారహితంగా కాల్పులు జరిపారు, అచ్చం సేమ్ సీన్ ఇక్కడ రిపీట్ అయిందని చెప్పాలి. సిడ్నీలో అక్కడ మన యాత్రికులు, ఇక్కడ యూదుల పండుగ జరుపుకుంటున్నటువంటి సామాన్యులు. పెహల్గాంలో నెత్తుటి ఏరులు పారించినట్టే సిడ్నీ బీచ్ను కూడా రక్తసిక్తం చేసేశారు. తుపాకీ గొట్టం మారింది కానీ దాని వెనుక ఉన్న పాక్ వక్ర బుద్ధి ఏమాత్రం మారలా. పవిత్రమైన పండగ రోజున విషం చిమ్మటం పాకిస్తాన్ ఉగ్రవాదుల నైజంగా ఇక్కడ కనిపిస్తోంది. భారత్ ఈ బాధను ఎన్నో ఏళ్లుగా భరిస్తూనే ఉంది. పాక్ ఉగ్రవాదుల తూటాలకు ఎంతోమంది భారతీయ మహిళల నుదుటిన ఆ సింధూరం కూడా చెరిగిపోయినటువంటి పరిస్థితి. బిడ్డలు తండ్రి లేని అనాథులయ్యారు. అప్పుడు మనం ఏడుస్తుంటే ఇది మీ సరిహద్దు గొడవ, ఇది మీ గొడవ, మీ 2 దేశాల గొడవ అని ప్రపంచం సరిపెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ప్రధాని మోదీ ఎప్పుడో హెచ్చరించారు, ఉగ్రవాదానికి దేశం లేదు, మతం లేదు, అది మానవాళికి పెద్ద శత్రువై కూర్చుంది. పాకిస్తాన్ దాని అడ్డ. ఉగ్రవాదుల్ని పెంచి పోషించడం, తయారు చేయటం, దేశాల మీదకు ఉసిగొల్పటం పాకిస్తాన్కి అలవాటైన పని. ఆ పాకిస్తాన్ని నిలువరించాలి, ఆ పాకిస్తాన్ని కఠినంగా ప్రపంచం ముందు దోషిగా నిలబెట్టాలని చెప్పి ప్రధాని మోదీ ఎప్పటి నుంచో చెప్తున్నారు. వాళ్ళ ఆట కట్టించాల్సిందే, వాళ్ళ నడ్డి విరచాల్సిందే, వాళ్ళ మీద ఆంక్షలు పెట్టాల్సిందే అని చెప్పి ప్రధాని మోదీ చాలా స్పష్టంగా చాలా సందర్భాల్లో చెప్పినటువంటి పరిస్థితి. కానీ ప్రపంచం అప్పుడు లైట్ తీసుకుంది. పర్యవసానమే ఇప్పుడు ఈరోజు జరుగుతున్నటువంటి ఘటనలు. ఆస్ట్రేలియా సిడ్నీలో బాండీ బీచ్లో 16 మంది చనిపోయారంటే దానికి కారణం ఉగ్రవాదం. ఆ ఉగ్రవాదాన్ని పెంచి పోషించింది పాకిస్తాన్. మోదీ మాటలు నిజమయ్యాయి కదా, అక్షర సత్యమయ్యాయి. మన పెహల్గాం, నేడు సిడ్నీ, రేపు ఇంకొక దేశం కావచ్చు, ఇంకొక దేశంలో కూడా చొరబడి ఇదే విధంగా విచక్షణారహితంగా పాకిస్తాన్ ఉగ్రవాదులు కాల్పులు జరిపితే రక్షణ ఉందా? సామాన్య ప్రజానీకానికి రక్షణ ఉందా అన్నది కూడా ఇక్కడ ఆలోచించాల్సినటువంటి విషయం. అసలు పెహల్గాంలో కన్నీళ్లు, ప్రతి ఒక్క భారతీయుడు గుండె తడి ఆరినటువంటి పరిస్థితి. చాలా బాధపడ్డ పరిస్థితి. ఎందుకంటే తుపాకీని పెహల్గాంలో మన భారతీయ యాత్రికుల మీద తుపాకీ పట్టుకొని ఇక్కడ పాయింట్ బ్లాంక్లో పెట్టి, నువ్వు హిందువా ముస్లిమా, ఏమైనా డౌట్ వస్తే నీ ప్రైవేట్ పార్ట్స్ చూపించు, పిల్లల ముందు, భార్య ముందు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించి 26 మందిని చంపేశారండి. చాలా బాధాకరం. దేశం మొత్తం కూడా ఒక్కసారి రక్తం మరిగిపోతుంది. పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని ఇంకా ఎన్నాళ్ళు మనం భరించాలని చెప్పి ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఆ బాధని పంటి బిగువన భరించినటువంటి పరిస్థితి. అందుకే మనం దెబ్బ కొట్టాల్సిందే, పాకిస్తాన్కి బుద్ధి చెప్పాల్సిందని చెప్పి ఆపరేషన్ సింధూర్ చేసి ఉగ్రవాద స్థావరాలని కూల్చి పడేశాం. కానీ వీళ్ళకి ఇంకా బుద్ధి రావట్లా. ఎందుకంటే ప్రపంచం పాకిస్తాన్ అనేటువంటి ఒక వక్ర బుద్ధి కలిగినటువంటి దేశాన్ని వెలివేయాలి, ఏ దేశం నుంచి కూడా సహకారం అందించకూడదు. అప్పుడు మాత్రమే వాళ్ళకి బుద్ధి వస్తుంది. అప్పుడు మాత్రమే ప్రపంచంలో ఒక సరైన శిక్ష వేసినట్టు ఉంటుంది. ఇప్పటికైనా ప్రపంచం మేల్కోవాలండి. పాక్ని వెంటేసుకుని తిరిగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లాంటి వాళ్ళు ఇప్పటికైనా కళ్ళు తెరిచి పాకిస్తాన్ ఎలాంటి దేశం, పాకిస్తాన్ వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, ఉగ్రవాదులు ఏ విధంగా దేశాల మీద చొరబడి అమాయకులను చంపేస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ గారు వినండి, ఇప్పటికైనా ఈ మారణ హోమాన్ని చూడండి. ఇలాంటి దేశానికా మీరు సఖ్యతగా ఉండేది, ఇలాంటి దేశాలతోనా మీరు స్నేహం చేసేది? ఒక్కసారి ఆలోచన చేయండి అని చెప్పి ప్రతి ఒక్కరూ అడుగుతూ ఉన్నారు.
పాకిస్తాన్ అనే ఉగ్రవాద ఫ్యాక్టరీని ఇక మూసేయకపోతే సిడ్నీ లాంటి దృశ్యాలు భవిష్యత్తులో, ఇలాంటి దృశ్యాలు పెహల్గాం, సిడ్నీ లాంటి దృశ్యాలు ఇంకా చాలా చూడాల్సి వస్తుంది. పెహల్గాం గాయం మానకముందే సిడ్నీలో తగిలిన దెబ్బ పాకిస్తాన్ అసలు స్వరూపం ఏంటో బయటపెట్టిందిగా. సిడ్నీ మృతులకు నివాళులర్పిస్తూ ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటానికి ప్రపంచం ఇప్పుడు జత కట్టాల్సిన సమయం ఉంది. ఇప్పుడు ప్రపంచ దేశాలను కూడా మనతో చేతులు కలపాల్సిన అవసరం ఉంది. ఈ సమస్య భారత్ ఒక్క దేశంతో కాదు, ఈ సమస్య భారత్ అనుభవిస్తున్నది కాదు, ఇది ప్రపంచం అనుభవిస్తున్నది. మోదీతో మనం చేతులు కలుపుదాం, భారత్తో మనం చేతులు కలుపుదాం, చేయి చేయి కలిపి ముందుకు నడిచి పాకిస్తాన్ని పీచ మణుచుదాం అని ప్రతి ఒక్కరూ కూడా భావించాల్సినటువంటి అవసరం ఉంది. చూడండి ఎంత దుర్మార్గంగా తండ్రి కొడుకులంట విచక్షణారహితంగా సిడ్నీలో బాండీ బీచ్లో యూదులు పండగ చేసుకుంటుంటే దాడి చేసి మరి కాల్పులు జరిపి అభంశుభం తెలియని అమాయకులు బీచ్లో సరదాగా సంతోషంగా కుటుంబంతో వాళ్ళు పండగ చేసుకుంటుంటే కాల్చడం ఏంటండి? ఉగ్రవాదం వాళ్ళకి నెత్తికెక్కి ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారండి. 16 మంది స్పాట్లో చనిపోయారు, ఇంకా చాలామంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అక్కడే ఉన్నటువంటి ఇంకొక అహ్మద్ అనేటువంటి వ్యక్తి ఒక ఉగ్రవాదిని పట్టుకొని వాడి చేతిలో గన్ను తీసుకొని మరీ ఆపాడు, లేదంటే ఇంకొంతమంది ప్రాణాలు కోల్పోయేవారు. అతను మెచ్చుకుంటూ ఉన్నారు. కానీ ఇక్కడ ఆలోచించాల్సిన విషయం, ఉగ్రవాదులు వాళ్ళకి ఈ దేశం ఆ దేశం అని లేదు. కాబట్టి సీరియస్గా దీన్ని ప్రపంచం తీసుకోవాల్సిన అవసరం ఉంది. భారత్తో ఇంకో దేశం కాదు, మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా పాకిస్తాన్ విషయంలో చాలా సీరియస్గా ఆలోచించాల్సినటువంటి విషయం ఉంది. ఇంకా పాకిస్తాన్ వాళ్ళని ఇంకా పెంచి పోషిస్తూ, వాళ్ళకి నిధులు ఇస్తూ, వాళ్ళకి తుపాకులు ఇస్తూ, ఇంకా చాలా సౌకర్యాలు కల్పిస్తూ, వాళ్ళకి కొన్ని స్థావరాలు కల్పిస్తూ ఎప్పటికప్పుడు వాళ్ళని ట్రైన్ చేస్తూ ఉంది పాకిస్తాన్. మసూద్ అజర్ ఎవడండి? ప్రపంచం మొత్తం కూడా ఆవిడ ప్రపంచానికి ఒక డేంజర్గా పరిగణించినటువంటి ఉగ్రవాది, అంతర్జాతీయ ఉగ్రవాది కదా. ఇప్పుడు వాడి సోదరి కూడా సాదియా, ఆమె కూడా ఒక మిషన్ స్టార్ట్ చేసేసింది ఉగ్రవాదం కోసం. మొమినాత్ పేరుతో ఆమె మహిళల కోసమే ఒకటి స్టార్ట్ చేసింది. మహిళల్ని జాయిన్ చేయించుకుంటుంది, మళ్ళీ మహిళల్ని ఉగ్రవాదం వైపులో అవుతుంది. సో ఇలాంటి వాళ్ళు ఆ పాకిస్తాన్లో ఉన్నారు, పాకిస్తాన్ ఎంకరేజ్ చేస్తుంది. కాబట్టి పాకిస్తాన్ ఈజ్ ఏ వెరీ డేంజరస్ కంట్రీ అనేది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. ప్రపంచ దేశాలన్నీ కూడా ఇది భారత సమస్య కాదు, మన సమస్య అని చెప్పి ముందుకు వస్తేనే పాకిస్తాన్కి గట్టిగా బుద్ధి చెప్పిన వాళ్ళం అవుతాం. Satisfied that there were 2 offenders involved in yesterday's incident. One is deceased. The second is in critical but stable condition in hospital at the moment. The offenders are a 50-year-old and 24-year-old male who are father and son. The 50-year-old is deceased. The 24-year-old is currently in hospital at the moment. As part of the investigation, we conducted 2 search warrants last night, one at Bonnie Rig and a second at Kempsey. The 50-year-old male is a licensed firearms holder. He has 6 firearms licensed to him. We are satisfied that we have 6 firearms from the scene yesterday, but also as a result of the search warrant at the Kempsey address. Ballistics and forensic investigation will determine this morning that those 6 firearms are the 6 that were licensed to that man, but also that they were used in the offence yesterday at Bondi. We will continue to investigate this matter thoroughly. It's important for the community to have the reassurance that New South Wales Police, working with our Commonwealth partners, will not stop until we understand the reasons behind this senseless incident and take any available action.